నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాల విద్యలో ఇంటర్ విలీనంపై సీఎం రేవంత్ సమీక్ష. ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు ఉంటాయని స్పష్టం. బాసరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న దేవాదాయ కమిషనర్. నిర్మల్ జిల్లా కలెక్టర్తో కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించిన హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీ ఎస్పీ విభాగ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ. పార్టీ బలోపేతమే ముఖ్యమన్న జిల్లా పరిశీలకులు సమతా సుదర్శన్. సీసే ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి. సాధనా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. హైదరాబాద్ భాగ్యనగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పర్యటించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం మోదీకి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను మోదీకి బహుకరించారు. తెలంగాణలో సుమారు 9,500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రహదారులు, ఆరోగ్య సేవల విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మోదీ తెలిపారు. భాగ్యనగరంలో ప్రధాని మోదీ పర్యటించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం మోదీకి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను మోదీకి బహుకరించారు. తెలంగాణలో సుమారు 9,500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రహదారులు, ఆరోగ్య సేవల విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మోదీ అభిప్రాయపడ్డారు. वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा। पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा। उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। यानी इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा। खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं। साथियों, बीते 12 वर्षों में भारत सरकार की बहुत बड़ी प्राथमिकता आधुनिक कनेक्टिविटी भी रही है। रोड्स हो, रेलवे हो, एयरपोर्ट हो, कनेक्टिविटी के हर मोड़ पर अभूतपूर्व निवेश किया जा रहा है। करीब 2.25 लाख करोड़ रुपए की इन्वेस्टमेंट सिर्फ और सिर्फ नेशनल हाईवे पर की गई है और इसका बहुत बड़ा लाभ तेलंगाना को भी हो रहा है। वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा। पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा।
उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। यानी इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा। खासतौर पर తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక విజయ్తో పాటుగా 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటుగా బీజేపీ, అన్నా డీఎంకే నేతలు హాజరయ్యారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి డీఎంకే దూరంగా ఉంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. உறுதிமொழியும் ரகசிய காப்பு உறுதிமொழியும் செய்து வைக்குமாறு மாண்புமிகு ஆளுநர் அவர்களை கேட்டுக்கொள்கிறேன். I request the Honorable Governor to administer the oath of office and secrecy to the Honorable Chief Minister. திரு சி. ஜோசப் விஜய் அவர்கள். நான் சி. ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி. ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ
மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். తమిళనాడులో ప్రజాప్రభుత్వం వచ్చిందని సీఎం విజయ్ అన్నారు. ఉచిత విద్యుత్ ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. అంతేకాకుండా యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ మహిళల రక్షణ ఫైళ్లపై సంతకాలు చేశారు. తనను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు విజయ్. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని విమర్శించారు. విద్యార్థుల కోసం విజయ్ మామ అన్ని మంచి పనులే చేస్తాడు అంటూ పవర్ఫుల్ ప్రసంగం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. நீங்கள் எதிர்பார்த்து கொண்டிருந்த அந்த தருணம் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் உங்கள் முன்னால் முக்கிய கோப்புகளில் கையெழுத்திடுகிறார். மூணு வந்துருச்சு. ஒன்னு படிச்சுடுவா. அதேதான் அதேதான். மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் 2 மாதங்களுக்கு 500 யூனிட் வரை பயன்படுத்தும் வீட்டு மின் நுகர்வோர்களுக்கு 2 மாதங்களுக்கு 200 யூனிட்கள் கட்டணமில்லா மின்சாரம் வழங்கும் ஆணையிட்டுள்ளார். மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் பெண்களின் பாதுகாப்பினை மேம்படுத்தும் பொருட்டு தடுப்பு மற்றும் பாதுகாப்பு யுத்திகளை முதன்மை மற்றும் ஒற்றை இலக்கை கொண்டு செயல்பட சிங்கப்பெண் சிறப்பு அதிரடி படையை உருவாக்குவதற்கு ஆணையிட்டுள்ளார். தமிழ்நாட்டில் போதைப் பொருட்கள் தொடர்பான குற்றங்களை கண்டுபிடித்து கடுமையான நடவடிக்கைகளை எடுக்கும் பொருட்டு அனைத்து மாநகரம் மற்றும் மாவட்டங்களில் போதைப் பொருட்கள் தடுப்பு படை அலகுகளை உருவாக்குவதை குறித்து ஆணையிட்டுள்ளார். தமிழ்நாடு மாண்புமிகு தமிழ்நாடு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இருக்கிற அந்த நிலைமையை பத்தி நான் உங்ககிட்ட நான் சொல்லணும். கிட்டத்தட்ட 10 லட்சம் கோடிக்கு மேல கடன் வாங்கி வச்சுட்டு போயிருக்கிற இன்னைக்கு அந்த தமிழ்நாடு அரசு இருக்கிறப்போ, கஜானாவை சுத்தமா தொடச்சி வலிச்சு வச்சுட்டு போயிருக்கிறப்போ, தூக்க முடியாத சுமையை ஏத்தி வச்சுட்டு போயிருக்கிறப்போ, அப்படிப்பட்ட ஒரு நிலைமையில தான் இந்த பொறுப்பை நம்ம கையில் எடுத்திருக்கிறோம். உடனே நீங்க நினைக்கலாம், என்னடா இவர் ஏதோ பொறி வச்சு பேசுறாரா அப்படின்ட்டு. அப்படியெல்லாம் எதுவுமே கிடையாது. உள்ள போய் பார்த்தா தான் தெரியும் எது எந்த நிலைமையில இருக்குன்னு, என்ன இருக்கு என்ன இல்ல, எது எந்த நிலைமையில இருக்கு எது எந்த நிலைமையில இல்ல. சோ அதையெல்லாம் பார்த்துட்டு உங்களுக்கு ஒரு வெள்ளை அறிக்கையா அது வெளியிடணும்னு நான் நினைக்கிறேன். ஒரு டிரான்ஸ்பரண்டான ஒரு கவர்மெண்டா, அதாவது இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இந்த நிலைமையில தான் இருக்கு அப்படின்றத உங்ககிட்ட சொல்லிட்டு I just want to take it forward from there. அதைத்தான் நான் முதல்ல செய்யணும்னு நினைக்கிறேன். தமிழ்நாடு பொறுத்த வரைக்கும் யாரையாவது போய் ஏதாவது சந்திக்கணும் அப்படின்னா இந்த மூஞ்ச மூடிக்கிட்டு போய் சந்திக்கிறதோ, என்ன இந்த மறைமுகமா உங்களுக்கு தெரியாம போய்
మోదీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిందని విమర్శించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ 2047 లక్ష్యంగా ఎకనామీ 3 ట్రిలియన్ ఎకనామీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చామల విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీకి డిమాండ్ చేశారు. అలాగే భద్రాచలం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే అంశంపై మోదీ స్పష్టత ఇవ్వాలన్నారు. జరిగినటువంటి సంఘటనలో వచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకుని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ తో అనుసంధానంగా పనిచేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. పదే పదే చెప్పడమే కాదు, పలుసార్లు ప్రధానమంత్రిని కలిసిర్రు, మంత్రుల్ని కలిసిర్రు, ఎన్నో అంశాలు తెలంగాణ అంశాల గురించి చర్చ చేసిర్రు. ఈ రోజు RRR లాంటివి, ఈ రోజు ఫ్యూచర్ సిటీ లాంటి చాలా అవసరమైనటువంటి తెలంగాణ అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని విషయాలపై ఎన్నోసార్లు చర్చలు జరిగింది. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఎలా వస్తున్నారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించి అంశం గాని, బయ్యారం ఫ్యాక్టరీ విషయం గాని, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈ రోజు మాట్లాడాలని, దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోదీ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ 3వసారి ప్రధాని అయ్యాక తొలిసారి వస్తున్న మోదీ తెలంగాణపై వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇక తెలంగాణకు చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీల పనితీరు ఏంటో మోదీ ప్రసంగంతో తేలిపోతుందన్నారు ఆది శ్రీనివాస్. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలని, అలాగే రీజనల్ రింగ్ రోడ్కు అనుమతులు మంజూరు చేయాలన్నారు. అంతేకాకుండా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్రతో మాట్లాడి అనుమతి ఇప్పించాలని కోరారు. భావని సందర్భంగా వ్యక్తం చేస్తూ తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రసంగం వల్ల తేటి తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావని సందర్భంగా వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో మరోవైపు బెంగళూరు, పూణే లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి ఈరోజు అనుమతులు పెండింగ్లు ఉన్నదాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా, సృష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు ఇంకా ఇప్పటివరకు రాని సందర్భంలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ రోడ్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుమతుల కోసం పంపించింది రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ పర్యటన ద్వారా వాటికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి బాధ్యతను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ పర్యటన ద్వారా తెలంగాణ ప్రజలకు బీసీల హక్కుల సాధన కోసం హైదరాబాద్ అంబర్పేటలో మాజీ ఎంపీ వి హనుమంతరావు చేపట్టిన ఆమర నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. జనాభా గణనలో బీసీ వర్గాలను చేర్చాలని, 60% ఉన్న బీసీలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగారు. కులగణన చేపట్టాలని ప్రధాన డిమాండ్తో సాగుతున్న ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఇక 2వ రోజు దీక్ష కొనసాగుతుండటంతో వైద్యులు విహెచ్కు ఆరోగ్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. నాయకుడు హనుమంతన్న జరిగింది. సరిగ్గా అప్పుడే 500,000 నోట్లు రద్దు చేయడం. మధ్యలో భోజనం చేసినప్పుడు హనుమంతన్న నాతో ఒక మాట అన్నాడు. 5 చిన్న చితక వ్యాపారులు చితికిపోతా ఉన్నారు, 2,000 నోట్లు ఇస్తే కావాలన్నాడు. కూలీ 4 జనం పైసా కూడబెట్టి ఓ ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంటి బిడ్డ పెళ్లి చేయాలన్నా బ్యాంకుల పైసలు దాచుకున్న ఆ రోజుల్లో బీసీ బిడ్డల బతుకుల్లో వెలుగు నిండాలని
మరి 7-8 పదుల వయసులో ఈ మండు టెండలో బీసీల కోసం, బీసీల హక్కుల కోసం ఈ ఆమరణీయ మహానాయకులు రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊతమిచ్చిన మహానాయకుడు హనుమంతన్న. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారి అడుగులు ఆనాటి ప్రతిపక్షాలను గడగడలాడించినటువంటి మహానాయకుడు. కన్నతల్లి లాంటి ఊరి బాగి కోసం ఒక రోజును కేటాయించాలని హన్మకొండ జిల్లా కమలాపూర్ సర్పంచ్ సతీష్ విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా కమలాపూర్ను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఊరి కోసం ఒక రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సహా వార్డు సభ్యులంతా గ్రామస్తులతో కలిసి డ్రైనేజీలు, రోడ్డు శుభ్రం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిరక్షణలో గ్రామస్తులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఊరి కోసం నెలలో 2 రోజులు శ్రమదానం చేస్తున్నామన్నారు ఆయన. హన్మకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల కొరత వల్ల ఉన్నటువంటి కార్మికుల మీద పనిభారం పడుతున్నటువంటి నేపథ్యం లోపల గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో గ్రామస్తులను కూడా ఈ పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఊరు కోసం ఒక్కరోజు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో పాలక మండలి యొక్క సభ్యుల సహకారంతో ఊరు కోసం ఒక్కరోజు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. ఈ ఊరు కోసం ఒక్కరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వాళ్ళందరినీ పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములను చేయడంతో పాటుగా గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పరిరక్షించేందుకోసం, మొక్కలు పెంచేందుకోసం చైతన్యవంతులను చేసేటువంటి ఉద్దేశంతో ఊరు కోసం ఒక్కరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారంలో ఒక్కరోజు పాలక మండలి సభ్యులు, సర్పంచ్తో సహా పాలక మండలి సభ్యులు శ్రమదానం చేసేందుకోసం నిర్ణయించుకున్నాం. దాంతోపాటుగా ఇతర గ్రామాల్లో స్థిరపడ్డటువంటి కమలాపూర్ వాసులు, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా గ్రామం కోసం మేము సైతం శ్రమదానం చేసేందుకోసం ముందుకు వస్తామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రతి నెలలో రెండవ శనివారం వాళ్ళు కూడా పనిచేసేందుకోసం నిర్ణయించుకున్నారు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పరిరక్షణ కోసం అందరూ మేము సైతం అని కదులుతున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఊరు కోసం ఒక్కరోజు కార్యక్రమంలో గ్రామస్తులందరూ భాగస్వాములై గ్రామాన్ని పారిశుద్ధ్య పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దుకోవడం లోపల భాగస్వాములు కావాలని కోరుతున్నాం. దాంతోపాటుగా ఏ వాడకైతే మేము శ్రమదానం కోసం వెళ్తున్నామో ఆ వాడలో ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లాగా మురికాలువలో చెత్త వేయడం మూలంగా చెత్త పేరుకుపోయి ఆ మురికాలువలో నీరంతా నిల్వ ఉండి దోమలకు నిలయంగా మారి ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇంటర్ చదివే విద్యార్థులపై ప్రభుత్వ నిర్ణయాలతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అంటుంది. 2026-27 సంవత్సరానికి విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు గౌరీ సతీష్. విద్యార్థుల బోధన విషయంలో ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో డైలమా ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని అధికారికంగా తెలపాలని కోరుతున్నారు అసోసియేషన్ నేతలు. చేస్తున్నామండి ఇక్కడ ఇవాళ ఏమంటారు డ్రాప్ అవుట్స్ అంటున్నారు. ఇక్కడ వాస్తవానికి 10th తర్వాత డ్రాప్ అవుట్స్ ఉంటుంది. రేపు 10th తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, బీసీలు ఇక్కడ ఫైనాన్షియలీ పూర్ ఉండి బిలో పావర్టీ ఉన్న విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు కదా, వాళ్ళకు కూడా మనం ప్రైవేట్ విద్యా సంస్థలతో ఫీజులు తీసుకుంటున్నామా? సక్సెస్ అవుతున్నారు. పథకాల నుంచి చాలా మంది ఐఐటీఎన్స్ అయినారు, ఎన్ఐటీస్ లో సీట్లు సాధించున్నారు, మెడికల్ లో సీట్లు సాధిస్తున్నారు. ఇది ఒక విధంగా ఆ విద్యార్థుల భవిష్యత్తుని కాలరాస్తున్నట్టు తప్ప ఏం లేదు ఇక్కడ. ఆయన ఏం చెప్తారు సార్, వాళ్ళు ఏంది కాపీ చేస్తున్నారు, గుంపులో పడుతున్నారు, జర్నీలో పడి పాస్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అట్లా లేదు, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అట్లా లేవు, స్ట్రిక్ట్గా జరుగుతుంది ఇక్కడ. కానీ ఏంటంటే ప్రభుత్వానికి కనీసం ఎలా ఉంది, విద్యారంగం ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక మేధావులతోటి కావాలి, వాళ్ళతోటి కానీ ఏముండదు.
చెప్తారు కదా, ఇక్కడ ఫీల్డ్ మీదకి రావాలి. వాస్తవానికి ఫీల్డ్ మీదకి వచ్చి లాభాలేంటి నష్టాలేంటి అని తెలుసుకున్న తర్వాత సరే ఈ అకాడమిక్ గవర్నమెంట్ ఉద్దేశం అందరికీ ఏం చెప్తుందంటే ఏదైనా మన నుంచి కంపల్సరీ మెసేజ్ పోవాలి, మన నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా మనం కూడా ప్రిపేర్ కావాలి, రెడీగా ఉండాలి అని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మున్నూరు కాపు జేఏసీ నేతలు మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదిగిన సంజయ్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనంటూ జేఏసీ నాయకులు అన్నారు. మున్నూరు కాపు సమాజంపై కానీ బండి సంజయ్పై కానీ అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు అని ఈ సందర్భంగా జేఏసీ నేతలు హెచ్చరించారు. సమావేశానికి వచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు మహాసభ తరపున అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పిల్లి శ్రీనివాసరావు. నేను మున్నూరు కాపు మహాసభ కాచిగూడ అధ్యక్షుడిని. మరి ఈరోజు బండి సంజయ్ గారి కుటుంబం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, నిరాధారమైన ఆరోపణలు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మహాసభ వారి ఈ మధ్యలో మున్నూరు కాపు కులం పైన కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న ఏదైతే కులగణనలో 3.9 చూపెట్టడమే కాకుండా ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల నాయకునిగా మున్నూరు కాపులకు ముద్దుబిడ్డగా ఈరోజు ఏదైతే బండి సంజయ్ గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఒక చిన్న కౌన్సిలర్ నుంచి ఎదిగి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని కుట్రలు కుతంత్రాలతో వారి కొడుకు పేరుతో ఈరోజు జరుగుతుందని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్ ఈరోజు ప్రెస్ మీడియా సమావేశంలో ప్రెస్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఇక్కడికి వచ్చేసిన నా తోటి కుల బాంధవులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బడుగు బలైన వర్గాల నుండి వచ్చిన బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గారి కుటుంబంను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మరి వారు కూడా మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మరక్షణకు తోడ్పడుతుందని హైదరాబాద్ తాయిక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని జేహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్స్ లో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కార్యదర్శి అలీఖాన్ పాల్గొన్నారు. మాస్టర్ కృష్ణ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు కలర్ బెల్ట్ గ్రీటింగ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. కార్యక్రమంలో ఎగ్జామినర్ మాస్టర్ సంజయ్, సీనియర్ కోచ్లు స్వామి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. హలో కళ్యాణ్ ఒకటి ఉంటే ఒకటి పట్టుకున్నాను. ఎంత చదవడమ్మా దూరం 1 2 3 4 5 6 7 8 9 10 Stand properly first, stand properly. 10 kick. Claps. Yes, like that only same. Yes. You can't stand what talent. Please
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా రన్ చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో దగ్గర 5K, 10K అలాగే 3K పరుగు కార్యక్రమాలను మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. తలసేమియా రన్లో నగర కమిషనర్ సజ్జనార్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, భారత్ బయోటెక్ GMD సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు. That's an amazing run. Please run safely. Oh. కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం ఇద్దరు అల్లెళ్లు కలిసి అత్తమామలపై దాడి చేశారు. సిద్దిపేట జిల్లా దిలాల్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అదనపు కట్నం ఇవ్వాలని పెద్ద అల్లుడు శ్యామ్, కళ్యాణలక్ష్మి డబ్బులు ఇవ్వాలి అంటూ చిన్నల్లుడు అరుణ్ కలిసి అత్తమామలను కత్తితో పొడిచారు. ఇక అడ్డు వచ్చిన కోడలిపైన దాడి చేశారు. అత్తమామలు నరసింహులు, నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసం బహుళపక్షం ఆదివారం సందర్భంగా ఆలయానికి రద్దీ పెరిగింది. ముందుగా పవిత్ర గోదావరిలో స్నానం చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనుబంధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మీ గోత్రం వాటి కూడా 50 రూపాయలండి. నామాల పూజ 500. స్వామి జరగాలి, ముందు జరగండి. దేవుడు లాభాలు ఉంటాయండి. పట్టణాలు కూడా మీద పూజ చేస్తారండి. 50 రూపాయలు అక్కడి పూజ కూడా 50 రూపాయలు. రావాలమ్మా, ముందు రండి, రావాలి. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాసగుహ తదితర ప్రాంతాలు పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ అమలు గురించి కీలక అంశాలు చర్చించారు. బాసర మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు
మారనున్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ చెప్పారు. బాసర క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర ఆలయాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు. ఆగమ శాస్త్రాల నియమాల ప్రకారం భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని వస్తువులు కల్పిస్తామని తెలిపారు. వాడితో జాగ్రత్త తీసుకోవాలి. ఇది యాస్టేజ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి ఎస్సీ విభాగ పదవుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగ నియామక పరిశీలకులు సమతా సుదర్శన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బొరంచు శ్రీకాంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నేతల సమక్షంలో ఆశావాహాల నుంచి దరఖాస్తులను స్వీకరించి గాంధీ భవన్ కు పంపే ప్రక్రియ చేపట్టారు. ఇక దేశంలో ఉన్న అన్ని కులాలు వర్గాలకు న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు సుదర్శన్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ నాయకుల మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎస్సీ విభాగానికి పదవుల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మతం పేరుతో అణచివేసే పని చేస్తుందన్నారు. బీజేపీ కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తిప్పికొట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోరాటం చేయవలసి వస్తుంది. ఒకటి ఈవీఎం మీద పోరాటం చేయవలసి వస్తుంది. అంటే కేజ్రీవాల్ కూడా మొన్న ఢిల్లీలో ఓడిపోవడానికి ఈవీఎం ప్రాబ్లమే. అంటే మనల్ని కూడా వాళ్ళు ముందే డిసైడ్ చేస్తున్నారు. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడ ఓడించాలి, ఎక్కడ గెలిపించాలని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముందే నిర్ణయం చేసి మరి ఓడించడం, గెలిపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే రేపటి రోజు మన ప్రజలు సామాజిక స్పృహతో లేకపోతే, కాన్షియస్గా ఉండకపోతే దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఇది మతరాజ్యం అయిపోతుంది. ఈ దేశంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంటే ఈ దేశ అసలు మూలవాసులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానం లేకుండా ఎవరైతే ఒక సామాజిక వర్గం ఉందో వాళ్ళ అభివృద్ధి కోసమే ఆ పార్టీ పాటుపడుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్కి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మనం మానవతా అభివృద్ధిని కోరుకుంటాం. సమాజం విడిపోయిన సమాజాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఏ సమాజం అయితే విడిపోయిందో ఆ సమాజాన్ని కలిపి ఈ భారతదేశాన్ని మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల్లో ఉన్న అందరినీ కూడా కలుపుకొని ఆ పేద ప్రజల సంక్షేమం కూడా కోరుతూ మరి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తా ఉంటే మతం దిశగా వాళ్ళు తీసుకెళ్తారు. మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెడుతున్నాం. స్పెషల్గా ఇప్పుడు నన్ను ఎక్కడికి పంపింది, గతంలో 4 పేర్లు పంపుండ్రి, మేము ఒక పేరు సెలెక్షన్ చేద్దాం అందరూ. ఇప్పుడు అట్లా లేదు. మీరు ఇక్కడున్న మా కార్యకర్తలు కూడా నా రిక్వెస్ట్ అయితే ఎవరు మీ సమర్థతతో పనిచేస్తారు, ఏ స్థాయిలో పనిచేస్తారు. మీరు జడ్పీటీసీ సర్పంచ్ స్థాయిలో పనిచేస్తే దానికే మీ ప్రపోజల్స్ ఇవ్వండి. మీరు నియోజకవర్గం స్థాయిలో పనిచేస్తే దానికే మీ ప్రపోజల్స్ ఇవ్వండి. జిల్లాలో పనిచేస్తే ఇవ్వండి. మిషన్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నది. ఓటు చోరీ మీద దేశమంతటా తిరిగారు రాహుల్ గాంధీ గారు. కాన్స్టిట్యూషన్ బచావో, రాజ్యాంగాన్ని రక్షించండి. రాజ్యాంగం ఉంటేనే మనకు రక్షణ ఉంది. ఈ దేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలకి, పేద ప్రజలకి, మొత్తం సమాజానికి రాజ్యాంగమే ఒక రక్షణ ఉంది. మీరు ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ కులాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ ప్రాంతాన్నైనా నమ్ముకోవచ్చు. కానీ మన అందరినీ కాపాడే రక్షణ ఒకే ఒకటి, అది బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని రక్షిస్తేనే మన బతుకులు బాగుంటాయి, మన సమాజం బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి సెంట్రల్ పాలసీస్ గత ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే తెరిపించాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఇక పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై కమిటీ సభ్యుల నిరసన చేపట్టారు. నేడు హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ సీసీఐ పునరుద్ధరణ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉన్న పరిశ్రమలను మూసివేయడం, తుక్కు కింద అమ్మడం తప్ప కొత్తగా సాధించిందేమీ లేదు అన్నారు. ఇక జిల్లా అభివృద్ధి కోసం వెంటనే సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మీరు సాధారణమైన మనుషులు గారు,
టూరిస్టు లాగా అచ్చిపోవడం కాదు. ఈ తెలంగాణకు వస్తున్నారంటే ఈ తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం కొన్ని ప్రాజెక్టులనైనా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గత 4 సంవత్సరాల నుంచి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మీ బీజేపీ పార్టీ అమిత్ షా గారు 2018 సంవత్సరంలో ఆదిలాబాద్కు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే సిసిఐని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిండ్రు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. కానీ బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఇప్పటి వరకు నెరవేరడం లేదు. కారణం ఏంటంటే సిసిఐని, ఆ భూముల్ని అమ్ముకోవడం కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అందుకని మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంగా ఆదిలాబాద్ సిసిఐ సిమెంట్ పరిశ్రమను ఖచ్చితంగా తెరిపించడం కోసము నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయాలని చెప్పి, హైదరాబాద్లో ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మీరు వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమి లేదు, ప్రయోజనం లేదు అని. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. ఇక ఆదివారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరారు. అలాగే 5,000 పింఛన్ కూడా మంజూరు చేయాలన్నారు. కార్మికుల శ్రమను ప్రభుత్వాలు గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఐక్యంగా కావాలా, ఐక్యంగా అయితేనే మనం ఉంటాం. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మనము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంటే మీటింగ్ పెట్టుకుంటారు అనే మాట పేరు అక్కడ అంటారు కౌన్సిల్లో మీటింగ్ చేస్తారని. దాంట్లో మనకు ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా దీంట్లో కొన్ని విషయాలు, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మహాసభ సందర్భంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కృషి చేస్తున్నది. దీన్ని మానుకోవాలని దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హాయంలో కార్మికులకు 10,000 రూపాయలు పెంచుతామనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 10,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. మరి అదేవిధంగా చట్టం ప్రకారం, ఈఓ ప్రకారము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలనే దాంతో ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనములు ఆడవాళ్ళు, దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి ఆదివాసులు కూడా ఈరోజు మధ్యాహ్న భోజనం బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు బెనిఫిట్ లేదు, ఒక యూనిఫామ్ లేదు, గుర్తింపు అన్నది లేదు, కార్మికులుగా గుర్తించడం లేదు అనే దాంతో ఇది చాలా అన్యాయం. వెంటనే కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, పింఛను 5,000 రూపాయలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 10,000 రూపాయలు వెంటనే అమలు చేయాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూన్ నెలలో మరి పోస్ట్ అది మరి టిఫిన్లు పెట్టాలనే దాంతో పెట్టాలని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. టిఫిన్లు ఎట్లా పెట్టుడు, ఏ విధంగా పెట్టుడు దాంతో మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు అనేక మండలాలలో పెండింగ్ ఉన్నాయి. మరి జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి పెండింగ్ లో ఉన్నటువంటి ముందు మరి చెల్లించండి. ఆదిలాబాద్ జిల్లాలోని రాంపూర్లో హనుమాన్ దీక్షలను యువత భక్తి శ్రద్ధలతో చేపడుతున్నారు. ఇందులో భాగంగా దీక్షా స్వాములు ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం గ్రామస్తులు హనుమాన్ స్వాములు గ్రామంలో హనుమంతుని పల్లకి ఊరేగింపు చేపట్టారు. భజన కీర్తనలతో గ్రామంలో పలు వీధుల గుండా పల్లకితో శోభయాత్ర చేపట్టారు. దండ మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పళ్ళు, పలార హనుమాన్ పావన రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. పావన రామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ.
హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో నేడు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ నుండి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో బీజేపీ రెబ్బన మండల అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివస్తున్నారని అన్నారు. తెలంగాణలో మార్పు కోరుకుంటున్న ప్రజల గొంతుకుగా ఈ సభ నిలుస్తుందని రెబ్బన మండలం నుండి వందలాది మంది కార్యకర్తలు ఈ మహాసభలో పాల్గొని తమ మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో హైదరాబాద్ హలో హైదరాబాద్ హలో భారత్ మాతా కీ వందే మాతరం వందే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.